జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే గుంతకల్ నియోజకవర్గ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ రమాదేవికి యూనియన్ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టుల జీవన భద్రతకు సంబంధించిన చర్యలను పునరుద్ధరించడంతో పాటు డబ్ల్యూజేహెచ్ఎస్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల సంక్షేమం, భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. जिंदाबाद 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 लॉन्ग लिव एपीडब्ल्यूजे लॉन्ग लिव we want justice we want justice we want justice కాబట్టి ఏ జరుగుతుందో అరగోపరావు గారిని అడుగుతున్నాను. ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. 1927లో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 70 సంవత్సరాలు జర్నలిస్టుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. విలేకరుల హక్కులను సాధించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈరోజు మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ప్రమాద బీమాకు సంబంధించి కానీ, అక్రిడేషన్లు ఎక్కువ సంఖ్యలో రావడానికి కానీ ఏపీడబ్ల్యూజే చేసిన పోరాటాల ఫలితమే అది సాధ్యమైందని తెలియజేస్తున్నారు. అదే కాదు, విలేకరుల మీద ఎన్నో దాడులు, హత్య ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. వీటన్నిటినీ ఇప్పుడు ప్రస్తుతం అదుపులో ఉండడానికి ఏపీడబ్ల్యూజే చేసిన పోరాటాల ఫలితమే సాధ్యపడింది, వల్లనే సాధ్యపడింది. కాబట్టి ఒక వ్యక్తిగా కంటే ఒక సంఘం ద్వారా మనిషి ఎక్కువ పోరాడగలడు. కాబట్టి మనందరి కోసం సంఘం తరఫున సంఘం కోసం మనము అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ 70 ఏళ్ల కాలంలో జరిగిన ఎన్నో పోరాటాల పూర్తిగా తీసుకొని ప్రస్తుతం ఉన్న సీనియర్ జర్నలిస్టు కానీ, ఈ ఫీల్డ్లోకి వచ్చే కొత్త జర్నలిస్టు కానీ అదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనమందరం కలిసికట్టుగా పోరాటాలకు ముందుండి నిలవాలని, సంఘాన్ని ముందుకు నడపాలని అందరినీ కోరుతున్నాను. ఏపీడబ్ల్యూజే జిందాబాద్ ఏపీడబ్ల్యూజే జిందాబాద్ ఏపీడబ్ల్యూజే జిందాబాద్ ఏపీడబ్ల్యూజే జిందాబాద్.